గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి సోషల్ మీడియాలలో ఒకటే వార్తలు. అది కూడా కేవలం తిరుమల శ్రీవారి గురించి, శ్రీవారి లడ్డు కల్తీ అంటూ అసత్య వార్తలు, అదేవిధంగా పరకామణి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకున్నారు అంటూ పదే అసత్యమైనటువంటి ఆరోపణలతో కూడినటువంటి వార్తా కథనాలను వండి వార్చుతున్నారు. దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటంటే, కేవలం శ్రీవారిని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల దేవస్థానంలో అపవిత్రాలు చేసింది అంటూ భక్తులను నమ్మించి తద్వారా రాజకీయ లాభాన్ని పొందడమే దీని వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇప్పటి వరకు కూటమి నాయకులు చేస్తున్నటువంటి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాల్లో కానీ, అదేవిధంగా ప్రజలకి కానీ ఒక్కటంటే ఒక్కటి ఆధారాన్ని ఈ కూటమి ప్రభుత్వం చూపకపోగా, పైపెచ్చు లడ్డూలో కల్తీ జరిగిపోయింది, అది కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కల్తీ జరిగిపోతుందని అసత్యపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉంది పదే. మరోవైపు దీని మీద వాస్తవాలను నిగ్గుదేల్చనని జగన్మోహన్ రెడ్డి గారే నేరుగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు దీని మీద సుప్రీంకోర్టులో పిల్లి వేయడం జరిగింది, దీంట్లో నిజాలను నిగ్గు తేల్చండి అని. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని పదే డిమాండ్ చేస్తున్నా ఏమాత్రం కూడా సిబిఐ ఎంక్వైరీకి మొగ్గు చూపకుండా కేవలం ఈ యొక్క కథనాలను అడ్డుపెట్టుకొని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన హిందువులలో వ్యతిరేకత వచ్చేటువంటి రీతిలో లడ్డూలో కల్తీ జరిగిపోయింది, లక్షలాది లడ్డు కల్తీ జరిగిపోయాయి అనేటువంటి అసత్యమైనటువంటి వార్తలను, ఒక్కదానికి కూడా ఆధారం లేనటువంటి వార్తలను ఈ రకంగా సోషల్ మీడియాలో, ఎల్లో ఛానళ్లలో, ఎల్లో పత్రికలలో ప్రసారం చేస్తూ తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల హిందువులు, భక్తులు, సామాన్య ప్రజానికం కూడా వ్యతిరేకత వ్యక్తపరిచేటువంటి రీతిలో ఈ వార్తలను వండుతున్నారు.